మాజీ మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి అకాల మరణం పార్టీకి తీరని లోటని వైసీపీ నాయకులు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీను విచారం వ్యక్తం చేశారు. విజయవాడ వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో వైసీపీ కార్యకర్తలు, నేతలు వివేకానంద చిత్రపటానికి నివాళులర్పించి మౌనం పాటించారు. వివేకానంద చాలా మృదు స్వభావి అని, వివాదరహితునిగా మంచి పేరున్న వ్యక్తి అని మల్లాది విష్ణు బాధాతత్వ హృదయంతో విచారం వ్యక్తం చేశారు. అలాగే వివేకానంద పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో పాటుపడిన మహానుభావుడని వెల్లంపల్లి శ్రీను అన్నారు. అందరికీ అందుబాటులో ఉండి అందరికీ నేనున్నాను అని చెప్పని అందరి సమస్యలు సానుకూలంగా విని, ఓపికగా విని అందరికీ తల్లో నాలుగులాగా ఉండేటటువంటి నేత వివేకానంద రెడ్డి గారు. ఆయన సాదాసీదాగా ఎంత పెద్ద నాయకులకి పినతండ్రిగా ఉన్నా, సోదరుడిగా ఉన్నా ఆయన మాత్రం ఎక్కడ కూడా భేషజాలు లేకుండా అందరితో కలివిడిగా ఉంటూ మరియు నీతి నిజాయితీలకి మారుపేరుగా అందరి హృదయాల్లో కూడా చెరగని ముద్ర వేసినటువంటి వివేకానంద రెడ్డి గారు మరణించినప్పటికీ కూడా ప్రజల యొక్క హృదయాల్లో, కార్యకర్తల యొక్క హృదయాల్లో చిరస్మరణీయంగా ఉన్నారు అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ప్రజలకి సాదాసీదాగా ప్రజల యొక్క సమస్యల్ని నిరంతరం కూడా పరిష్కారం కోసమే ఎంతో అహర్నిశలు కృషి పడుతూ ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేరు అనుకుంటే అది ఆలోచించుకోవడానికే కష్టమైన పరిస్థితి. అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా